చూడండి ప్రజలారా, బడి గుడి రెండు ఒకటే అంటారు దాదాపుగా పెద్దలు. ఒక సమయంలో గుడి కంటే బడే గొప్పదని అంటారు. ఇది పెద్దలన్న ముచ్చట, నేనన్న ముచ్చట కాదు. కానీ ఇగో ఈ కాలేజీలలో చూడు లంగ పనులు ఎక్కువైపోయినాయి ఇవాళ రేపట్ల. ఇప్పుడు కాలేజీలకు పంపించేది ఎందుకు? చదువుకోవాలి, చదువుకొని పిల్లలు అబ్బాయి కానీ అమ్మాయి కానీ మంచి ప్రయోగులు కావాలి అనే ఉద్దేశంతో తల్లిదండ్రులు కాయ కష్టం చేసి లచ్చల లచ్చల ఫీజులు తీసుకొచ్చి ఇలా చేతిలో పోస్తే అవి సరిపోక కొన్ని లంగ దొంగ పనులు చేసుకుంటా కొన్ని కాలేజీలు అలగబడ్డాయి. చూడురి, అమ్మాయిలు అంట స్నానాలు చేస్తానికి పోతే బాత్రూములలో వీడియో కెమెరాలు పెట్టిరంట. మీకు ఏమైనా నాశనకాలం వస్తే అదరా నాకు అర్థం కాదు. కానీ ఇప్పుడు ఆ అమ్మాయికి ఒక భవిష్యత్తు అంటుంటుంది. రేపటి ఇటువంటి వీడియోలు బయటకు వస్తే వాళ్ళ జీవితాలకు ఇబ్బంది కాదా? వాళ్ళని అల్లారు ముద్దుగా పెంచిన అమ్మ నాన్నలు ఏమైపోవాలి, వాళ్ళ అన్నదమ్ములు ఏమైపోవాలి, వాళ్ళ అక్కయ్యలను ఏమైపోవాలి? మీ స్వార్థాల కోసం, మీ గలీజు బుద్ధుల కోసం అమ్మాయిల బాత్రూమ్లల్లో వీడియోలు తీసుడు, వాళ్ళు బెడ్రూమ్లు పడుకునే దగ్గర వీడియోలు తీసుడు ఏమొచ్చి పాడవుతుంది? మీ పైశాచిక ఆనందం తప్పితే ఇంకేమైనా ఉంటుందా? ఒక గిసోడి ముచ్చలాడుతానికి ఈ పెద్ద మంచి పోతే ఇంట్లో కొంతమంది మోతవార్లు, అందరు కాదు, ఇద్దరు ముగ్గురు మోతవార్లు అడ్డమడ్డం తిరిగి మాట్లాడుతురు. మేము గట్టినే వస్తాం, జర 2 నిమిషాలు బయటకు పోదంతా ముచ్చట చెప్తా, జర పక్కకు రా అని అంటారు. అరే 2 నిమిషాలు ఎందుకయ్యా, జరిగిన ముచ్చట ఏమైంది, అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నానంటే ఒక 2 నిమిషాలు పక్కకు రా అంటే బిగ్గర దాగిపోయిరంట. అవునా మల్లారెడ్డి గారు, నువ్వు కెమెరాల ముందల మీడియా ముందల చెప్తుంటావు నా కాలేజీ చాలా మంచిది, మీ ఇల్లు ఎంతనో నా కాలేజ్ అంతా, నాది దేవుని గుడి కంటే ప్రభుత్వమైనది. గిదే పవిత్రమా? గీ సక్కదానమా? నీకు నీ కాలేజీలల్లా కనీసం ఈ చుట్టుపక్కల ఉన్న 2-3 రాష్ట్రాల పబ్లిక్ చదువుతారు, అలా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చదువుకుంటారు. అయితే గిసోటి పని చేపించి ఏం సంపాదించాం అనుకుంటే వీడికే కోటాను రూపాయలు ఉన్నాయి అని నువ్వే అంటావు, ఎకరాల కొద్దిగా భూమి ఉందని నువ్వే అంటావు. ఇంకా ఏం చేద్దామని గిసోంటోళ్ళని చెప్పుది. ఇప్పుడు మీరు ఒక గౌరవ మన మంచి ఆయమైన హోదాలో ఉన్నారు, పైసలు ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి. మరి గిసోటి లంగా పని చేస్తుంటే వీళ్ళని తక్షణమే నువ్వు ఏం చర్య తీసుకుంటున్నావు? సరే, ఇప్పుడు కాలేజీలలో సంబంధించిన లేడీకి సంబంధించిన ఒక అధికారి అయితే ఉంటుంది కదా, ఓ చైర్మన్ అమ్మనో ఓలోని ఉంటారు. మరి ప్రభుత్వం మీరేం చేస్తున్నట్టు అమ్మాయిలకు గిసోటి గీళ్ళకి ఏం పని చెప్పు, ఈయన పైపు వేయవాలి చూడు. అసలు గీళ్ళకి ఏమైనా చూపించినేమో వీళ్ళిద్దరికి. వీళ్ళు ఏమంటారంటే మేము వస్తాం అంటే వీళ్ళంతా మల్లారెడ్డి బ్యాచే ఉన్నట్టుంది. అయితే చూడబోతే ఎలక్షన్లు రాగానే కొంతమంది దింపుతుంటాడు కదా, అందులో ఇదే గ్యాంగ్ ఉన్నట్టుంది. అయితే చాలా మంది ఏమనుకుంటూ ఉండాలంటే ఈ మల్లారెడ్డికి ఈ కాలేజీల పోయింటి తిరిగే పొరగాలు ఆడోడు ఎనకటి కంటే అక్కడోడు చదువుకునేదంట రాజులు దొరలు. ఆయనకు అవసరం వచ్చినప్పుడు అవి మొరగాలి, అక్కడక్కడ మొరగాలి. గసంటోళ్ళు కొంతమంది తయారు చేసుకున్నట్టుండి మల్లారెడ్డి. ఇప్పుడు వాళ్ళకి ఏం ఎక్కరు ఉందని పాపం ఏమైంది అని అడుగుతానికి పోతే ఒక 2 నిమిషాలు పక్కకు రండి, 2 నిమిషాలు పక్కకు పోతే ఏం చెప్తుండో చీలు మమ్మగాని తప్పైంది అన్నం పెడదామని చెప్తారా? ఇది కరెక్టేనా? ఒప్పుకునే ముచ్చటేనా? అమ్మాయిల జీవితాలు ఏం కావాలి, అబ్బాయిల జీవితాలు ఏం కావాలి? ఒక్కొక్కరు ఏలుముద్దరులు బాత్రూంల పైన ఉన్నాయంట. చెప్పండి. అంటే ఇప్పుడు పిల్లల్ని అల్లారు ముద్దుగా పెంచి కాలేజీకి పంపిస్తే గిసోటి పని చేసుకుంటూ పోతే రేపనాడు వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది చెప్పండి. మల్లారెడ్డి గారు మీరే కాదు, ఇంకా చాలా కాలేజీలలో గిసోటి జరుగుతున్నాయని అక్కడక్కడ పేపర్లు వస్తూనే ఉంటుంది, టీవీలలో వస్తూనే ఉంటుంది. ఈ 2-3 రోజుల నుంచి అయితే నీ కాలేజీ ముచ్చట CMR కాలేజీ అంటే మరి ఈ మల్లారెడ్డి కాలేజీ అది. కంపల్సరీ ఈ మల్లారెడ్డి అయినా కానీ లేకపోతే ఈ అమ్మాయిల సంరక్షణకు చూసుకునే ఒక చట్టం ఏది ఒక సంస్థ అయితే ఉంటుంది కదా, అందులో కూడా ఒక మనిషి ఉండదంట, ఆమె పేరు ఏదో ఉన్నది, నాకే నోరు తిరిగి పాడుగా తప్పన. కానీ మరి ఆమె ప్రభుత్వ అధికారి, మరి ఆమె ఏం చేస్తున్నట్టు, ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, వీళ్ళేం చేస్తున్నట్టు, ఈ అమ్మాయిలకు రక్షణ ఎక్కడ ఉన్నది? కాలేజీకి పోయినాక కూడా గ్యారంటీ లేకుంటే ఇంకెక్కడ పోవాలి చెప్పురు. ఇక మీకు పుణ్యానికైతే చెప్తలేరు కదా, కాలేజీలో చదువు అనేది డబ్బులు తీసుకొని చెప్తున్నారు, డబ్బులు లక్షల కొద్ది రూపాయల ఫీజులు తీసుకొని చెప్తున్నారు. ఓ 10,000 తగ్గినంటే వాళ్ళన్న ఊకుంటారా? ప్రజలారా మీరే చెప్పారు, ఒక 10,000 రూపాయలు మా దగ్గర లేవయ్యా, 4 రోజులు ఆయనకి ఇస్తామంటే ఊకుంటారా? నువ్వు బరాబర్ కట్టల కాడ పెడితే మేము చదువు చెప్తాం. సరే, పైసలు ఇచ్చినాక కూడా గిసవంటి పనికిరాని సన్నాసి పని చేస్తే తల్లిదండ్రుల ఏమన్నా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయా? వాళ్ళ ఆత్మ ఏమన్నా క్షోభించదా? లేకపోతే వాళ్ళ దగ్గరలు కానీ లేకపోతే రేపన్నాడు వాళ్ళని ఒక ఇంటికి పెళ్లి చేస్తారు, వాళ్ళేమనుకోరా? లేకపోతే ఈ పోరగాళ్ళకి ఏమైనా ఇబ్బంది, ఈ పోరగాళ్ళు ఇంకోళ్ళు చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళందరికీ రేపన్నాడు వీళ్ళందరికీ ఇబ్బంది జరగదా? జర దయచేసి ఆలోచించి తల్లిదండ్రులారా, మీ పిల్లలకు ప్రతిరోజు సాయంత్రం పూట ఫోన్ చేయాలి, ఈరోజు చదువు మంచిది చెప్పిరా, లేకపోతే ఎవడన్నా సారు గట్టినే ఏమన్నా ఇబ్బంది పెడుతుందా, లేకపోతే ఏమన్నా మేడం ఇబ్బంది పెడుతుందా, లేకపోతే మీకు బాత్రూమ్లు క్లియర్గా ఉన్నాయా, ఏది లేకున్నా కానీ వచ్చి గల్ల బయట అడిగేట ఉపాయం చేస్తేనే ఇగో గిసోని కాలేజీలోకి పంపాలి. లేకుంటే ఉత్తపుణ్యానికి ఏదో డబ్బులు అయితే ఇస్తున్నాం కానీ పంపిస్తే ఇగో ఇప్పుడు ఈ చూడు సకదానం చూడు, ఇంతమంది అమ్మాయిలు ఉన్నాయో వీడియోలల్లా, ఇలా మొత్తం డేటా మొత్తం బయట తీసి మొత్తానికి ఏడు కాడికి దీన్ని బర్బాద్ చేస్తేనే ఇంకోటి ఇసోటి పని చేయకుండా అవుతారు. ప్రజలారా మేము చేసిన వీడియో పైన మేమేం తప్పుగా మాట్లాడితే మాత్రం మీరు కామెంట్ చేయొచ్చు. ఇక ఉంటాం మరి.